ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల విపరీత ధనయోగం కలుగుతుంది. 2 రోజుల్లో 2 ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. అయితే ఏం జరగబోతుంది? ముందుగా ధనయోగం కలిగించబోతున్న ఆ స్త్రీ ఎవరు? కలగబోతున్న ఆ 2 ప్రమాదాలు ఏమిటి? తదితర అన్ని వివరాలు కూడాను ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూస్తేనే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు చాలా తెలివిగా, చాలా కష్టపడుతూ తమ జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలంటూ ఎంతో కృషి చేస్తుంటారు. అలాంటి ఈ రాశి వారు చాలా వరకు వెనకడుగు పడిపోవడం, ఆర్థికంగా ముందుకు వెళ్లలేకపోవడం, తమ జీవితంలో సాధించాలి అనుకున్నది సాధించలేకపోవడం లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. కేవలం 100 మందిలో 30 మందే ధనవంతులుగా ఉన్నారు. మిగతా 70 మంది అనేక రకాల సమస్యలు పడుతూ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇలాంటి ఈ రాశి వారికి ఇది ఒక చక్కటి శుభవార్త. ఏమిటి ఆ చక్కటి శుభవార్త అంటే ఒక స్త్రీ. అవునండి, వీరి వల్ల మీకు విపరీత ధనయోగం కలగబోతోంది. ఆ స్త్రీ ప్రవేశించిన దగ్గర నుంచి మీ జీవితంలో విపరీతంగా వీరి వల్ల ధన మార్పు అనేది కలగబోతుంది. ఉద్యోగాలు లేనటువంటి వారికి కూడా చక్కటి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. అలాగే వీరు మానసిక ధైర్యం అనేది పెంచుకుంటారు. వ్యాపారంలో చాలా చక్కటి అభివృద్ధి కలిగే అవకాశం దృఢంగా కనిపిస్తోంది. కుటుంబంలో కూడా పేరు ప్రఖ్యాతల్లో గౌరవం తెచ్చుకుంటారు. వారికి ఇష్టపడినటువంటి వాహనాలు కొనుక్కునే యోగం కూడా ఉంది. ఇష్టమైనటువంటి ఫోన్లు కూడా కొనుక్కుంటారు. గృహిణులు అయితే గనక ఇష్టమైన సామాను కొనడం, లేకపోతే గనక ఇష్టమైనటువంటి బంగారు ఆభరణాలు, చీరలు కొనుక్కోవడం జరుగుతుంది. చిరు వ్యాపారుల నుంచి పై స్థాయి వ్యాపారుల వరకు విపరీతంగా ధనం కలిసొస్తుంది. ఒక స్త్రీ వల్లే ఇదంతా జరుగుతుందా అంటే అస్సలు సందేహం లేదండి. అవును, వీరికి ఇంత లాభం ఎందుకు అని అంటే గనక ఈ రాశిలోకి రవి సంచారం వల్ల వారికి ఒక స్త్రీ అవసరం అనేది ఉంటుంది. అవసరంలో ఉన్నప్పుడు ఆ స్త్రీ మీ జీవితంలోకి వస్తే అంతా మంచి జరుగుతుంది. రవి సంచారం ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్లకు ఒక స్త్రీ గనుక తోడైనట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహ ప్రభావం మీకు కలుగుతుంది. మరి ఎవరు ఈ స్త్రీ అంటే గనక మీరు ఇష్టపడ్డా, ప్రేమించిన లేదా మీరంటే చాలా ఇష్టమైన వారు, మీ భార్య కావచ్చు, మీ తల్లి కావచ్చు, మీ సోదరులు కావచ్చు, రక్త సంబంధీకులు కావచ్చు. కానీ వారి వల్లే అదృష్ట యోగం ఉంటుంది. మీరు గమనించినా గమనించకపోయినా ఇదే వాస్తవం. దీనివల్ల విపరీతంగా కలిసొస్తుంది. రవి సంచారం మీ రాశిలో జరగడం వల్ల చాలా మంచి జరుగుతుంది. కానీ ఈ రాశిలో ఉన్నటువంటి మీ భార్యను కానీ, ఇంట్లోని స్త్రీలను కానీ ఇబ్బంది పెట్టొద్దు. వచ్చినట్లే వచ్చి అదృష్టం చేజారిపోతుంది. చాలా నష్టపోతారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే 2 ప్రమాదాలు మరొక 2 రోజుల్లో కలగబోతున్నాయి. ఒకటి మాట విషయంలో జరుగుతుంది. అలాగే ఎవరైనా ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మి వేరొకరి వద్ద ఈ మాటలు చర్చించకూడదు. ఉద్యోగంలో అయినా, ఇంట్లో అయినా ఇదే నియమాన్ని పాటించండి. దూర ప్రయాణాలు చేసేవారు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి. కుటుంబంతో వెళ్లేటప్పుడు జాగ్రత్త. ప్రమాదం ఎటు నుంచి అయినా రావచ్చు. కావున ఒక నిమ్మ పండు జోబులో పెట్టుకుని వెళ్ళండి. అలాగే నిత్యము శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించడం, స్తోమతకు తగ్గట్లు పేదవారికి దానం చేయడం లాంటివి చేయడంతో పాటుగా ఈ చిన్న నిమ్మకాయ పెట్టుకునే పరిహారాన్ని కూడా తప్పక పాటించండి. అంతా మంచి జరుగుతుంది.